అందరికీ నమస్కారం. శ్రోతలందరూ కూడా నాకు శ్రీరామ స్వరూపులు, సీతాదేవి స్వరూపులు. అందుకని రాముడి యొక్క ఆజ్ఞ శ్రోతల్లో ఏదో రూపంలో వస్తూ ఉంటుంది. అటువంటి శ్రోతల్లో ఉన్నటువంటి ఒక శ్రోతలో ఉన్నటువంటి రాముని దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది. ఏమిటంటే, నిన్న మనం గంగావతరణం కథ మనం చెప్పుకున్నాం. అది సవిస్తరంగానే చెప్పుకున్నాం మనం. తర్వాత సగరపుత్రులు, సాగర ఇది అంతా కూడా చెప్పుకున్నాం. తర్వాత సముద్ర మథనం కథ చెప్పుకున్నాం. అన్నీ చెప్పుకున్నాం. అయితే కార్తికేయుడు జననం అనేటువంటిది క్లుప్తంగా చెప్పుకున్నాం, చాలా సూక్ష్మంగా చెప్పుకున్నాం. ఈ కార్తికేయుడి జననం కూడా చాలా విశేషాలు ఉన్నాయి. ఆ కథ కూడా ప్రసిద్ధమైనటువంటిది. ఆ కథ కూడా విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకి చెప్పారు. అంటే అక్కడ ఉమాదేవి, పార్వతీదేవి, పరమశివుడు వాళ్ళిద్దరు వివాహం అయింది మనం చెప్పుకున్నాం. తర్వాత 100 దివ్య సంవత్సరాలు వారి దాంపత్యం కొనసాగిందని చెప్పుకున్నాం. వారి నుంచి ఆ పార్వతీదేవి లేక ఉమాదేవి ద్వారా కుమారుడు కలగవలసింది. అయితే ఈ వారిద్దరు యొక్క దాంపత్యం దివ్య దాంపత్యం కాబట్టి ఆ 100 సంవత్సరాల్లో మొత్తం ప్రపంచమంతా ఉండేటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు ఆ దివ్యలోకాలన్నింటినీ కూడా వెలిగిస్తూ ఇంకా 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 తీక్ష్ణం అవుతుంటే అప్పుడు దేవతలందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. అయ్యా, మీరు యొక్క ఈ దాంపత్యం అనేటువంటి దీనివల్ల ఈ ప్రక్రియతో అంతకంతకు ఈ ప్రకాశం అనేటువంటిది పెరిగి బాగా తీక్ష్ణమయ్యి ఏ లోకవాసులు కూడా ఇంకా భరించరానంత తీక్ష్ణం అవుతోంది. కాబట్టి మీరు ఇది ఉపసంహరించవలసింది అని ప్రార్థించారు. అంటే దీంట్లో చాలా అంతరార్థాలనే విశేషాలు ఉన్నాయి. అంటే ఆ శివుడి యొక్క తేజస్సు ఎంతవరకు మనం భరించగలం, ఏ లోకాలైనా సరే. అసలే తేజోమూర్తి ఆయన. భగవంతుడి యొక్క తేజస్వరూపమే శివుడు అని మనం చెప్పుకున్నాం. మోహన రూపం అయితే విష్ణువు అని చెప్పుకున్నాం. అయితే లోకాలు భరించగలం అటువంటిది ఒక ఆప్టిమం ఉంటుంది. అది దాటితే అంత తేజోరూపాన్ని మనం భరించలేం. ఎందుకు మనం రోజు సూర్యుని యొక్క రశ్మి చూస్తూ ఉంటాం. సూర్యుడు ఉదయించేప్పుడు కొంతసేపు అటు పక్క చూడగలం, కానీ సూర్యుడు ఉదయించి పైకి ఎక్కుతున్న కొద్దీ మనం చూడలేం కదా. ఆ తీక్ష్ణత ఎక్కువగా ఉంటుంది. చూస్తే మనం భరించలేము, మనకి ఆ శక్తి చాలదు. అందుకని భగవద్గీతలో కూడా 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేప్పటికీ అర్జునుడు ఒకసారి చూపిస్తావా అని అసలు స్వరూపం అంతా అంటే, మరి నువ్వు ఈ కళతో చూద్దాం అనుకుంటున్నావా? ఈ కళతో సాధ్యం కాదు. దివ్యం దదామి తే చక్షు, నీకు దివ్యమైనటువంటి దృష్టి ఇస్తాను, దానివల్ల మాత్రమే నన్ను చూడగలవు, కానీ నా అసలు స్వరూపాన్ని లేకపోతే ఈ కళతో ఈ మానవుడి ఈ కళ ఈ ఫిజికల్ ఐతో చూడడం అనేటువంటి సాధ్యం కాదు. అలాగే దేవతలకు కూడా, వాళ్ళకు కూడా కొంతవరకు ఆయన యొక్క ఆ తీక్ష్ణతను కొంతవరకే భరించగలరు. అది దాటితే వాళ్ళు దేవలోకం వాళ్ళు కూడా భరించలేరు. అంత తీవ్రమైనటువంటిదిగా ఉంటుంది. అందుకని నేను ప్రార్థిస్తే అప్పుడు శివుడు, సరే అయితే నా ఈ తేజస్సు అనేటువంటిది నా వీర్యముగా వచ్చేటువంటిది, ఆ వీర్యాన్ని ఎవరు భరించడం అనేటువంటిది, ఎక్కడ ఆ వీర్యాన్ని వదలాలి, ఎక్కడ భరించిందని చెప్పి మీరు చెప్పండి దేవతలారా అన్నాడు. అంటే ఇక్కడ చాలా విశేషం ఉంటుంది. మనకి మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో
భార్యాభర్తలు దాంపత్యం అనేటువంటి దాంట్లో కేవలం ఆ కామ సంబంధమైనటువంటిది తప్ప అసలు దాంపత్యం అనేటువంటిది ఎందుకు, ఏమిటి? అది ఒక మహాయజ్ఞం, పవిత్రమైనటువంటి యజ్ఞం. అది ఎందుకు అంటే అసలు దానికి ముందు బ్రహ్మచర్యము దీక్ష అనేటువంటిది ఉంటుంది. అందుకనే అక్కడ తపస్సు చేశారు ముందు. దీనికి అంతా కూడా చిహ్నం అన్నమాట. అది ముందు భార్యాభర్తలు ఇద్దరూ తపస్సు చేశారు. అక్కడ ఉమాదేవి తపస్సు చేసింది, శివుడు తపస్సు చేశాడు. శివుడు భగవంతుడు, ఆయన తపస్సు చేయడం ఏమిటి అంటే మనకు కూడా ఏం చేయాలి, ఎలా చేయాలనేటువంటిది భగవంతుడి దగ్గర నుంచి తెలుసుకుంటాం మనం. అందుకని భగవంతుడిని కూడా తపస్సు చేశాడు. మీకు ఎందుకు భాగవతం చదువుకున్నారనుకోండి, శ్రీకృష్ణ అవతారంలో వారు శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవి ప్రధానమైనటువంటి పట్టమహిషి ఆవిడ, అష్టమహిషుల్లో మొట్టమొదటి ఆవిడ. ఆ రుక్మిణీదేవి నాకు సంతానం కావాలి, పుత్ర సంతానం అని అడిగింది కృష్ణుడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, కైలాసానికి వెళ్ళి 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. భాగవతంలో ఉన్న చూడండి. అదేమిటిది, కృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అవతారం కదా, మరి ఆయన మళ్ళీ తపస్సు చేయడం ఏమిటి అని మనకు అనుమానం వస్తుంది. ఇవన్నీ మనం జాగ్రత్తగా మాస్టర్ గారు లాంటి వాళ్ళ యొక్క అటువంటి మహాగురువుల యొక్క సాన్నిధ్యంలో మనం వింటే తప్ప అర్థం కాదు. ఎందుకని అక్కడ ఆయన అంతలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి ఒక ఆయనే ప్రత్యేకంగా ఒక రూపంలో మళ్ళీ తన నుంచి ఇంకో పుత్రుడిని సృష్టించాలి అంటే ఆ హయ్యెస్ట్ ప్లేన్లోంచి యువతల ప్లేన్లోకి డిసెండ్ అవ్వాలి. ఇది మామూలుగా అర్థమవుతుంది. అందుకని వీళ్ళు ఆయన తపస్సు చేశాడు 12 సంవత్సరాలు శ్రీకృష్ణుడు. ఆ తపస్సు చేసిన తర్వాత ఆ అమ్మవారు, శివుడు అమ్మవారు వాళ్ళిద్దరూ ఒకటే కదా, వాళ్ళ యొక్క వెలుగు, వాళ్ళ యొక్క అనుగ్రహం ఈయనలో అప్పుడు ఇచ్చేసింది. ఆ అమ్మవారి యొక్క చిత్కళని ఈయనలోకి ఆయన ఆకర్షించాడు. అక్కడ 2 జరిగాయి. ఏమిటి, రామాయణం నుంచి మహాభారతంలోకి వెళ్తారే అనుకోకండి, మహాభాగవతంలోకి వెళ్తారు ఏమిటని. అంటే వీడన్నిటికీ కూడా లింకులు ఉంటాయి, అర్థం చేసుకోవడానికి కష్టం. అందుకని అంటే అప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న మన్మధుడు భస్మం అయిపోయాడని. ఆ మన్మధుడు అనేటువంటి వాడు అనంగుడు అని చెప్పుకున్నాం, శరీరం లేదని. అప్పుడు ఏం జరిగింది, ఆయన శివుడుగా తేజోరూపుడుగా ఉన్నప్పుడు మన్మధుడిని చూస్తే వాడు భస్మం అయిపోయాడు, అనంగుడు అయిపోయాడు. కానీ మళ్ళీ మోహన రూపమైనటువంటి ఆయన కదా కృష్ణుడు, విష్ణు అవతారం. అందుకని ఈయన ఏం చేశాడు, ఆ తపస్సు చేయడంలో ఆ మన్మధుడు కూడా అనుగ్రహించాడు, శివుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత అతను వాడికి రూపం రావాలంటే ఇక్కడ కృష్ణుడి యొక్క కుమారుడుగా జన్మించడానికి మళ్ళీ వాడిని పంపించడం అయింది. వాడే ప్రద్యుమ్నుడు. ఆ మన్మధుడి యొక్క అవతారమే ప్రద్యుమ్నుడు. అందుకని ఇందులో అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఆ అమ్మవారి దగ్గర నుంచి ఆవాహన చేసుకున్నటువంటి చిత్కళ, ఆ చిత్కళని మళ్ళీ ఈయన కృష్ణుడు ఏం చేశాడు, మొట్టమొదటిగా ద్రౌపదిని చూసినప్పుడు ఆవిడలోకి ప్రవేశింపజేశాడు అమ్మవారి యొక్క చిత్కళని. అన్ని కనెక్షన్స్ ఉంటాయి. అంటే మనం ఆ అవతార పురుషుల యొక్క కథలు చదువుకోవాలంటే మామూలుగా చదువుకున్న కథలాగా, కానీ దానిలో ఏం జరిగింది, ఏమిటి, లోకహితం కోసం ఎంత డివైన్ ప్లాన్ అనేటువంటి తెలుసుకోవాలంటే మనకి గురువు యొక్క అనుగ్రహం ద్వారా తెలుసుకోగలం. అలాగే ఇందులో కూడా ఆ శివుడి యొక్క ఆ వీర్యం అనేటువంటిది, అంటే మనం ఎందుకు చెప్పానంటే మామూలుగా మనం కూడా ఒక మహత్తరమైనటువంటి సోల్ దిగి రావాలంటే మనం ముందు అంత తపస్సు చేయాలి, అనుష్ఠానం చేయాలి, తపస్సు చేయాలి. అందుకని సంతానం పొందడం అనేటువంటిది ఊరికే ఇప్పుడు అనుకున్నట్టుగా సెక్షువాలిటీకి బై ప్రోడక్ట్ అనేటువంటి స్థితిలో ఉన్నాడు మానవుడు, చాలా లోయెస్ట్ స్థితిలో ఉన్నాడు. అలా కాదు, ఒక మంచి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక ఆత్మని, మహాత్ముడైనటువంటి వాడు దిగి రావడం కోసం, ఆయన శరీరం కల్పించడం కోసం ఈ దాంపత్యం అనేటువంటి యజ్ఞాన్ని చేయడం అనేటువంటిది చేయాలి. దానికి అందరికీ కూడా అందరూ ఎవరిని తీసుకుంటారు ఎగ్జాంపుల్గాను, హయ్యెస్ట్ ఎవరున్నారు అది కూడా చెప్పాడు భగవద్గీతలో.
యద్యతాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏ రకంగా ఆచరించి ఇస్తాడో అది ప్రమాణం అవుతుంది. లోకంలో మిగతా ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఇలా చేసాడు కూడా అని దాన్ని అనుసరిస్తారు. అందుకని శ్రేష్ఠుడైనటువంటి వాడి యొక్క ఆచరణ అందరికీ కూడా ప్రమాణమైనటువంటిదిగానే ఉండాలి. అందుకని ఇక్కడ కూడా శివుడిని వీళ్ళందుకు ప్రార్థించారు. అప్పుడు శివుడు ఆయన తన వీర్యం అనేటువంటి దాన్ని అయితే ఈ భూమి మీద విడిచిపెట్టవలసింది అన్నారు. భూమి మీద విడిచిపెడితే అంటే ఫిజికల్ ప్లేన్లోకి తీసుకురావడం అన్నమాట. అది భూమి అంటే ఫిజికల్ ప్లేన్, భూ సత్తాయాం అని అర్థం, ఫిజికల్ ప్లేన్. అందుకని మనకి భూర్భువ స్వహ అని మనం రోజు అంటూ ఉంటాం. ఇప్పుడు ఇందాక కూడా అన్నాం మనం. భూ అంటే ఫిజికల్ ప్లేన్, అంటే మెటీరియల్ ప్లేన్ అంటారు దాన్నే. భూలోకం, వసులోకం లేకపోతే భూలోకం. భువహ అంటే దాన్ని రుద్రలోకం అంటారు, ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ అంటారు, అంతరిక్షం ఉన్నటువంటిది. సువహ అంటే దానికంటే కూడా పైన ఉన్నటువంటిది వెలుగుల లోకము, సువర్లోకం అంటారు. భూర్భువ సువహ అని ఇంకా పైన ఉన్నాయి, కానీ ఈ మూడు. అందుకని ఈ భూమి మీదకి విడిచిపెట్టడం ఆయన యొక్క శివుడి యొక్క ఆ వీర్యాన్ని ఆ భూమి మీద విడిచిపెట్టిన తర్వాత అదే అక్కడ ఉన్నటువంటిది అగ్ని. అగ్ని అనేటువంటి ఆయన, మనం అగ్ని అంటే నిప్పు అనుకుంటాం, జ్వాల అనుకుంటాం, ఇదే కాదు. అగ్ని అనేటువంటిది దాని గురించి మనకు వేదంలో, ఋగ్వేదంలో మొట్టమొదటి సూక్తమే అగ్ని సూక్తం. అగ్ని అనేటువంటిది అన్నిటికీ కూడా ప్రారంభం చేసేటువంటిది. అందుకని అగ్ని లేకపోతే ఇంకేం లేదు అసలు. అందుకే అప్పుడు ఏమైందంటే ఆ కాంతివంతమైనటువంటి విధంగా చేస్తే అప్పుడు ఆ శివుడి యొక్క ఆ వీర్యాన్ని ఆ భూమి పడితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్వతములు అవన్నీ కూడా మహాకాంతివంతం అయిపోయి అప్పుడు అవన్నీ కూడా పృథివీ అంతా వ్యాపించాయి. ఆ కాంతి అంతా కూడా పృథివీ అంతా భూమి అంతా కూడా వ్యాపించింది. వ్యాపిస్తే అప్పుడు దేవతలందరూ కూడా అగ్నిహోత్రుడితో అన్నారన్నమాట, నువ్వు వాయువుతో కలిసి భగవంతుడి యొక్క శివుడి యొక్క తేజస్సుని నీలో ఇముడ్చుకొని ఉంచు అని చెప్పారు. అప్పుడు అగ్ని ఏం చేశారంటే ఆ తేజస్సు అనేటువంటి దాన్ని ఒక తనతో ఇముడ్చుకుంటే ఒక శ్వేత పర్వతంలా తయారైంది. శ్వేత పర్వతము అంటారు. అప్పుడు ఏమైందంటే అక్కడ దివ్యమైనటువంటి శరవణము అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రదేశం, అక్కడ అగ్ని వాయువు వాళ్ళిద్దరు కూడా కలిసి చేస్తే అక్కడ ఉన్నటువంటి వెలుగుని ఆ శ్వేత పర్వతం అనేటువంటిది ఒక సూర్యుడిలా వెలిగిపోతుంది. అక్కడ ఆ అగ్ని యొక్క తేజస్సు నుంచి ఒక బీజరూపమైనటువంటి ఒక వెలుగు పుట్టింది. ఆ వెలుగును శరవణ భవ అంటారు. ఆ పేరు అందుకు వచ్చింది. శరవణ భవ అంటే అదొక మంత్రం. అది శరవణ భవాయ నమః అనే మంత్రం. అది కుమారస్వామికి సంబంధించినటువంటి మంత్రంగా కూడా ఉపాసన చేస్తారు. అందుకని దివ్యం శరవణం చేయవ పావకాదిత్య సన్నిభం అన్నాడు. అందుకని ఇక్కడ రామాయణంలో ఏ మంత్రాలు ఎందుకు వచ్చాయనేటువంటిది కూడా అలా చెప్తున్నట్టుగా ఉండదు, కానీ చెప్తాడనమాట అక్కడి నుంచి. అప్పుడు కార్తికేయుడి యొక్క ప్రాదుర్భావం అయింది. అప్పుడు ఋషులు వాళ్ళంతా కూడా చాలా ఆనందపడ్డారు. అయితే వాడు బీజప్రదంగా వచ్చాడనమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా శివుడిని పూజ చేశారు. ఈ తర్వాత ఏమైందో మనం నేను చెప్పుకున్నాం. అప్పుడు ఉమాదేవి ఆవిడ తన గర్భం ధరించి తన గర్భం నుండి వీడు సంభవించాలి అని అనుకుంది. కానీ మధ్యలో దేవతలు ప్రార్థించడం వల్ల ఈ రకంగా వచ్చింది. అందుకని ఆవిడ చెప్పించింది దేవతలందరినీ, మీ భార్యలు కూడా వాళ్ళ గర్భవతులు అవ్వడానికి అవదు, అందుకని పృథివీ కూడా చెప్పించింది భూమిని కూడా అని. అది ఒక అవన్నీ కూడా ఏంటంటే ఒక ఫినామినన్ అన్నమాట అవి. అప్పుడు అది అయిన తర్వాత శివుడు ఉమాదేవి వీళ్ళిద్దరు కూడా
అక్కడి నుంచి పశ్చిమం వైపుకి ఇంకా వెళ్ళి హిమాలయాల్లోనే అక్కడ వాళ్ళు తపస్సు చేయడం మొదలెట్టారు. మళ్ళీ చేసిన తర్వాత అప్పుడు ఇంద్రుడు, అగ్ని, దేవతలు వీళ్ళంతా కూడా ఏం చేశారంటే, మాకు సేనాపతి అయినటువంటి వాడు, దేవతల యొక్క సేనాపతి అయినటువంటి వాడు కదా ఇది, అందుకని అటువంటి వాడు వీడు ఇంకా బీజప్రదంగా ఉన్నాడు, ఎలాగ వీడు ఒక కుర్రవాళ్ళలాగా రావాలి, వాడు పెరగాలి ఎలాగా అని చెప్పి వాళ్ళకి అప్పుడు మళ్ళీ ఎవరిని అడుగుతారు? బ్రహ్మని అడిగారు. చేస్తే అప్పుడు బ్రహ్మగారు ఉపాయం చెప్పాడు. అంటే పార్వతీదేవి శాపం ఇచ్చింది కదా, అందుకని మీరు మీ భార్యలు వాళ్ళ ద్వారా ఇది అయ్యేటువంటిది కాదు, అందుకని ఆకాశ గంగ ఉంది, వియద్గంగ, ఆవిడ ఉమాదేవి యొక్క సోదరి, హిమవంతుడు పుత్రిక అని మనం చెప్పుకున్నాం కదా. అందుకని ఈ బీజప్రదంగా ఉన్నటువంటి మహా తేజస్సు రూపంలో ఉన్నటువంటి ఈయన్ని ఆవిడ్ని ప్రార్థించి ఆవిడ్ని స్వీకరించమనండి ఆవిడ గర్భంలోకి అని చెప్పాడు బ్రహ్మగారు. తర్వాత ఇంకోటి ఏమైందంటే, ఎప్పుడైతే శరవణ భవుడుగా ఆయన వచ్చాడో అప్పటి నుంచి ఆయన యొక్క తేజస్సు దీనివల్ల అగ్నితో కలిసినటువంటి, అంటే అగ్నియే ఒక రకంగా అగ్ని యొక్క తేజస్సు అలా వచ్చిందన్నమాట శివుడిలోంచి. ఇదంతా కూడా శివుడు తేజోరూపం, ఆయనలోంచి అగ్ని అనేటువంటిది వస్తుంది. ఇవన్నీ కూడా వేద సూక్తాల్లో ఉన్నటువంటి ఆ విశేషాలన్నింటినీ ఈ ఫినామినన్గా చెప్పారనమాట. అందుకని అక్కడ ఏమైంది, హిమాలయ ప్రాంతంలో ఇవన్నీ వచ్చేప్పటికీ అక్కడ భూమి మీద మినరల్స్ ధాతువులు పుట్టాయి, మెటల్స్ పుట్టాయి. అప్పుడే బంగారం పుట్టింది, సువర్ణం అనేటువంటిది మెటల్గా వచ్చింది ఆ తేజస్సు, మహా తేజస్సుతో. తర్వాత ఆ తేజస్సు మరికొంత ఇంకో చోట దూరంగా పడిన తర్వాత అక్కడ వెండి, తర్వాత సీసము, ఆ తర్వాత కొంచెం దానికి ఛాయిగా పుట్టినటువంటిది ఇనుము, ఇవన్నీ ధాతువులన్నీ పుట్టాయి. అందుకనే హిమాలయ పర్వతాలు అనేటువంటిది మొట్టమొదటి ఆరిజిన్. ఈ నా రత్నాలు, ధాతువులు ఇవన్నీ కూడా పుట్టాయని చెప్పి, అందుకని నా కాళిదాసు మనం చెప్పే కదా, భాస్వంతి రత్నాని మహౌషధీశ్చ పృథూపతిష్టాం దుదుహృద్ధరిత్రీం అని ఒక మొట్టమొదటి శ్లోకం ఆయన చెప్పాడు మా హిమాలయం గురించి. ఇవన్నీ కూడా మోస్ట్ కనెక్టెడ్ అనమాట అది. ఆ రకంగా అప్పుడు గంగాదేవిని ప్రార్థించండి అని చెప్పాడు ఆయన. అప్పుడు గంగాదేవిని ప్రార్థించారు వీళ్ళు. చేస్తే ఆ పర్వతం, ఏ పర్వతం నుంచి ధాతువులు ఇవన్నీ పుట్టాయో అక్కడ ఉన్నాడు అగ్నిహోత్ర స్వరూపుడైనటువంటి ఈ బీజప్రదంగా ఉన్నటువంటి వాడు. అప్పుడు సరే గంగాదేవి దేవతలందరి కోసమే కదా అప్పచెప్పాడు ఆయన. నిన్న మనం చెప్పుకున్నాం, దేవతలకు వాళ్ళ సొంత పని ఉందే, వాళ్ళ కోసం చేసుకునే పనేం కాదు, సృష్టి కోసం, జీవుల కోసమే వాళ్ళు నిరంతరం పనిచేస్తుంటారు దేవతలు. మరి మనలో ఎంతమంది దేవతలు పనిచేస్తున్నారు? లేకపోతే మనం ఉంటామా? అదేమిటంటే దేవతలు ఎక్కడున్నారండి మనలో అని అనుకుంటారు. మనం రోజు వాయువు అంటాం, నమస్తే వాయో అంటున్నాం. ఈ నమస్తే వాయో అనేటువంటిది ఉచ్చారణ ఎలా చేస్తున్నామండి మనం? ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి జరుగుతుంటేనా మనం అంటున్నాం? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం చేసుకుంటున్నామా? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి స్పందనం అనేటువంటివి, ఈ స్పందనానికి అధిపతి అయినటువంటి వాడు వాయువు. అందుకని నమస్తే వాయో, వాయువు నీకే నమస్కారం. ఎందుకని నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవి. నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవి అనడానికి కూడా నిన్నే ఉపయోగించుకుంటున్నావు. త్వామేవ ప్రత్యక్ష బ్రహ్మ వదిష్యామి. రోజు మనం చదువుకునే మంత్రం అర్థం ఏమిటి? అందుకని మనం ఏదైనా ఉచ్చరించాలంటే వాయువే. అందువలన దేవతలు మనకు కనబట్టలేదంటే మన ఆకారాలలాగే సినిమాలలాగా దేవతలు మన కళ్ళెదురకుండా కిరీటాలు వీటి కనబడతారు అనుకోకూడదు. అది మనకి ఏదో రకంగా కథలు చెప్పాలి కాబట్టి అలా చెప్తారు. కానీ మనం ప్రత్యక్షంగా కనబడుతుంటలే మనకి వాయువు, అగ్ని లేకపోతే మనకి అసలు శరీరంలో వేడిమి ఎక్కడ ఉంటుంది, ఆకలి ఎక్కడ ఉంటుంది, తీసుకున్న ఆహారం జీర్ణం ఎలా అవుతుంది? మనలో త్రేతాగ్నులు, 3 అగ్నులు మనలో పనిచేస్తూ ఉంటాయి. ఆహ్వనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని 3 అగ్నులు పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఎన్ని రకాలైనటువంటి దేవతలు మనలో పనిచేస్తుంటే మనం ఉన్నాం, ఏదో మనంతటా మనమే మనం ఉన్నాం అనుకుంటుంటాం. వాళ్ళు పని చేయకపోతే ఒక్క నిమిషం వాళ్ళు కనుక ఆపేశారంటే మనం ఏమి ఉండదు. అది అందుకని దేవతలు ఎందుకు కనపడరు అంటే వేదం అందుకే చెప్తుంది, పరోక్ష ప్రియాహి దేవాహని.
పరోక్ష ప్రియులు వాళ్ళు. అంతేగాని మనకు వచ్చి అరే అబ్బాయిలు మేమే పనిచేస్తాం మీలో మనలాగా వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడం కోసం అక్కర్లేదు, వాళ్ళకి అవసరం లేదు. మనం దేవతలు ఉన్నారని మనం ఒప్పుకున్నా ఒకటే, ఒప్పుకోపోయినా ఒకటే. మనం గుడ్డిగానే మూస్తే అని తెలిస్తే అంత. అందుకని మన రికగ్నిషన్ కోసం వాళ్ళు పనిచేయరు, సృష్టి కోసం పనిచేస్తుంటారు వాళ్ళు. అందుకని గంగాదేవి కూడా మరి ఆ దేవతా స్వరూపిణి అయినటువంటి ఆమె విద్యుద్గంగ. అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది సంగతి అంటే, ఓ మీ దేవతల పని కోసమే కదా నేను ఉంది అలాగే అని చెప్పి అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఆ గర్భం అనే ఆ బీజప్రదమైనటువంటి ఏదైతే శివుని యొక్క వీర్యం నుంచి వచ్చినటువంటి దాంట్లో నుంచి శరవణభవనంగా వచ్చినటువంటి ఒక పుట్టినటువంటి ఒక బీజప్రదంగా ఉన్నటువంటి పిల్లవాళ్ళ ఉన్నటువంటి తేజస్సు అంటే ఇంకా పూర్తిగా మామూలు ఆకారం రాలేదు. ఆ తేజస్సుని ఆవిడ తన గర్భంలో తీసుకుంది. అప్పుడు గంగాదేవి తీసుకుంటే ఆ లోపల కూడా చాలా తేజస్సు, బాగా తేజస్సుంది. గంగాదేవి అంది, ఈ తేజస్సుని గర్భంలో తీసుకున్నాను, కానీ నేను ఎక్కువసేపు ఈ తేజస్సుని కూడా భరించడం కష్టం, నాకు కూడా భరించడానికి వీలైనటువంటి తేజస్సు లోపల ఉన్నటువంటిది. అందుకని ఈ తేజస్సు అనేటువంటిది అది ఏదైతే ఉందో అది ఎక్కడ ఒక నేను మళ్ళీ డెలివరీ చేయాలి అని చెప్పింది ఆవిడ. చేసి అప్పుడు ఆ తేజస్సే సువర్ణమయమైనటువంటి రూపంలో గంగ మళ్ళీ ఈ భూమి మీద తీసుకొచ్చి అక్కడ వదిలిందనమాట ఆవిడ. తెలిస్తే ఆ కిందన బయటకు వచ్చిన తర్వాత అక్కడైతే గర్భం ఉందో అక్కడ శ్వేతపర్వతం ఉందా చెప్పుకున్నాం కదా, అక్కడ సువర్ణమయమైనటువంటి విధంగా ఉందని. అప్పుడు ఆ వచ్చినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఏమిటంటే పిల్లవాడుగా ఆవిర్భవించాడు. ఆవిర్భవిస్తే సరే బాగానే ఉంది. గంగాదేవి వాడిని అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఆవిడ తన స్థానానికి వెళ్ళింది. మరి ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఈ పిల్లవాడు ఏడుస్తుంటే మరి పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు ఏడుస్తుంటే వాడికి పాలు స్తన్యం ఇవ్వాలి కదా, పాలు ఇవ్వాలి కదా, ఎవరు ఇస్తారు అని మళ్ళీ ఈ దేవతలందరూ కూడా చేశారు. చేసి వాళ్ళు ఏమన్నారంటే కృత్తికలు 6 కృత్తికలు ఉన్నారు, వాళ్ళ అక్కచెల్లెళ్ళు అంటారు. అంటే కృత్తికా నక్షత్రం అని మనం చెప్పుకుంటామే, ఆ కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 6 తారకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ 6 కూడా కృత్తికలు అంటారు. ఆ కృత్తికలైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారట, ఇగో మీరు ఈ పుట్టినటువంటి పిల్లవాడికి మీరు స్తన్యం ఇచ్చి మీ పాలు ఇచ్చి వాడిని చేయాలి అని చెప్పి చేస్తే అప్పుడు ఏం చేశారంటే ఆ కృత్తికలు చాలా వాళ్ళు సంతోషపడి తప్పకుండాను చేస్తాం అని చెప్పి వాళ్ళు 6 వాడు స్తన్యం ఇవ్వడానికి వస్తే అప్పుడు వీడు 6 ముఖాలతో ఉన్నట్టు పిల్లవాడు. అంటే ఒకడే అగ్నిగా ఉన్నటువంటి వాడు 6 ముఖాలతో కూడినటువంటి అగ్నిస్వరూపుడయ్యాడు. వాడు అయ్యి ఒకే సమయంలో 6 తలల దగ్గర పాలు తాగాడు అది వాడు ఆ కృత్తికల దగ్గర. అందుకని కృత్తికల దగ్గర వాళ్ళ చేత పాలు ఇవ్వబడి చేసినటువంటి వాడు కాబట్టి కార్తికేయుడు అని పేరు అందుకు వచ్చింది. అప్పటి నుంచి కార్తికేయుడు అని పేరు వచ్చింది ఆయనకి. అది అయిందో అనేటువంటిది. ఒక్కరోజే తాగేట్టువాడు, ఒక్కరోజే. అంటే ఒక్కరోజు అంటే మన స్కేల్లో లేదు. అంటే ఏమిటి, కృత్తికల దగ్గర నుంచి వచ్చినటువంటి దివ్యమైనటువంటి ఒక లైట్ అన్నమాట అది. అక్కడ పాలంటే అక్కడ అర్థం ఒక లైట్, ఒక ప్రాణశక్తితో కూడినటువంటిది. అది ఆయనలోకి వచ్చింది. కృత్తికల్లో ఒకసారే తీసుకున్నట్టు ఆయన తీసుకుని మహాబలవంతుడయ్యాడు. అయ్యి అప్పుడు వెంటనే దేవతలతో కలిసి ఆయన ఏం చేశాడంటే దేవతలకు సేనాపతిగా వాళ్ళ దేవతలు అదే వాళ్ళు కోరింది, మాకు సేనాపతి ఒకడు ఉండాలి, బలమైనటువంటి వాడు. ఈ రాక్షసులు ఎప్పటికప్పుడు చేస్తున్నారు, ఈ రాక్షసులందరినీ కూడా ఓడించాలంటే మాకు తగినటువంటి సేనాపతి నడిపించేవాడు కావాలి, అటువంటి వాడు శివుడి యొక్క సంతానంగా రావాలి. ఇది వాడు అడిగినటువంటిది. అప్పుడు ఆ వచ్చినటువంటి వాడు కార్తికేయుడు అయినటువంటి వాడు వచ్చి దేవతలతో కలిసి అప్పుడు ఆ దానవులతో యుద్ధం చేసి ఆ రాక్షసులందరినీ ఓడించేట ఆయన. అది కార్తికేయుడు. వెంటనే ఎంత ఏవో పిల్లవాళ్ళ వచ్చి వెంటనే చాలా ఎప్పుడు పెరిగి ఎప్పుడు అలా కాదు, వెంటనే తిరిగినటువంటి అర్థం చేస్తుంది అన్నమాట. వాడు అలాగా స్కందుడు
వాడికే స్కందుడు అని పేరు కూడా వచ్చింది అన్నారు. ఎందుకు స్కందుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే శివుని యొక్క వీర్యము అనేటువంటిది దిగి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్కన్నమై కిందకు వచ్చింది, అంటే కిందకి జారి వచ్చినటువంటిది. దాని నుంచి మళ్ళీ గంగాదేవి గర్భం అక్కడి నుంచి మళ్ళీ జారి వచ్చింది. అందుకని అలా జారుతూ వచ్చినటువంటిది అంటే స్ఖననం అంటారు దాన్ని. అలా వచ్చినటువంటి వాడు కాబట్టి స్కందుడు అన్నారు. ఇప్పుడు చూసారా, ఆయన శరవణ భవుడనే అక్కడ కార్తికేయుడు, స్కందుడు. తర్వాత చిన్న పిల్లవాడుగా వచ్చినటువంటి వాడు ఎప్పుడు వాడు అలాగే ఉంటాడు, ఎందుకని కుమారుడు. ఇన్ని పేర్లతో వచ్చాడనమాట ఆయన, 6 ముఖాలతో వచ్చాడనమాట. అంటే ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. మన ఈ కథ అనేటువంటిది ఇది కాస్త పూర్తిగా వివరంగా చెప్పమని అడిగారు కాబట్టి కథ వరకు చెప్పుకున్నాం. ఇందులో ఉన్నటువంటి ఇంకా దీపంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ధ్యానం సంబంధించినటువంటివి. షణ్ముఖ ధ్యానం అనేటువంటిది ఉంది. ఈ షణ్ముఖ ధ్యానం అనేటువంటి దానికి ఒక యంత్రం ఉంది. ఆ యంత్రం ఏంటంటే ఒక 3 డైమెన్షనల్ క్రాస్ అంటారు. అంటే ఏమిటి, మనకి తూర్పు పడమట ఉత్తరం దక్షిణం అనేటువంటిది ఒక క్రాస్ ఉంది మన రోజు భ్రమణంలో. మళ్ళీ ఊర్ధ్వం అధస్సు పైనుంచి కిందకు ఒక క్రాస్ ఉంది, ఒక లైన్ ఉంది దానికి, దీని సెంటర్లోంచి. అందుకని ఈ తూర్పు పడమట ఉత్తరం దక్షిణం అనేటువంటి దానికి ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఉన్నటువంటి దాంట్లో నుంచి పైనుంచి కిందకు ఇంకోటి చూస్తే మొత్తం ఏమవుతుంది, 3 డైమెన్షనల్ క్రాస్ అంటారు. అది ధ్యానం చేయాలన్నమాట. అందులో ఎన్ని ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. ఆ 6 ఫేసెస్ వాడి యొక్క షణ్ముఖుడు, అందుకే షణ్ముఖుడు అన్నారు, షణ్ముఖ ధ్యానం అంటారు. ఇవన్నీ కూడా ఆ మంత్రాలు, ఆ ధ్యాన యంత్రం, ఇవన్నీ కూడా మనకి గురువు దగ్గర నుంచి వచ్చేటువంటివి. అందుకని మాస్టర్ గారు ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చాలా చోట్ల ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఇక్కడ ఆ కార్తికేయుడు యొక్క ఉద్భవం అనేటువంటిది ఇది కూడా చాలా పుణ్యప్రదమైనటువంటి కథ. ఇది కార్తికేయుడు కథ అనేటువంటిది. అందుకని కొంచెం విస్తారంగా చెప్పుకుందాం అని చెప్పి ఒకసారి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ కాదు, అది రాముడి యొక్క ఆజ్ఞ కింద నేను తీసుకున్నా. ఒక రాముడి యొక్క ఆజ్ఞ, చూసేటువంటి రాముడిలో ఒక రాముడు అనమాట. అందుకని అది కూడా మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత మనం నిన్న మిగతా కథ చెప్పుకున్నాం. సగరపుత్రుడు, ఇవన్నీ కూడా మనం సగరుడు యజ్ఞం చేయడం అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత క్షీరసాగర్ మథనం అని చెప్పుకున్నాం. క్షీరసాగర్ మథనం అయిన తర్వాత అందులోంచి అమృతం వచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఆ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టడం అనేటువంటి మనకు తెలుసు కదా. దేవతలకు పంచిపెట్టారు. అప్పుడు దేవతలు మహాబలవంతులై దైత్యుల్ని సంహారం చేశారు. ఆ దైత్యుల్ని సంహారం చేస్తే అప్పుడు కశ్యప ప్రజాపతికి దితి అదితి అని 2 భార్యలు ఉన్నారు. కశ్యప ప్రజాపతి, కశ్యపుడు అనేటువంటి ఆయన ప్రజాపతి అనమాట. ఆయన దితి అదితి. దితి అనేటువంటి ఆమె కొడుకుల్ని దైత్యులు అంటారు. అదితి అనేటువంటి ఆమె కొడుకుల్ని ఆదిత్యులు అంటారు. వాళ్ళే దేవతలను కూడా అంటారు. అయితే ఎప్పుడైతే ఈ దితి తన సంతానమైనటువంటి దైత్యులందరూ కూడా అందరినీ కూడా ఇంద్రాది దేవతలు ఇలాగ అమృతం పొందడం వల్ల బలవంతులై అందరినీ కూడా యుద్ధంలో సంహరించారు. అందుకని ఆవిడ చాలా బాధపడి కశ్యపుడి భర్తను అడిగింది, ఇంద్రుణ్ణి చంపగలిగేటువంటి పుత్రుడు కావాలి నాకు, మీరు అనుగ్రహించండి అంది. అంటే సరే ఆయన, మరి నువ్వు తపస్సు చేస్తే అంతటి శక్తివంతుడు పుడతాడు, ఇంద్రుణ్ణి చంపగలిగేటువంటి శక్తి గలవాడు పుడతాడు, నువ్వు తపస్సు చేయన్నాడు. చేసి అప్పుడు వాళ్ళు కూడా అంతే, ప్రజాపతి కదా ఆయన, వాళ్ళ దాంపత్యం కూడా అంతే, మన దాంపత్యం అనుకోకూడదు, మనవంలాగా ఆ వెలుగు ఆయనలో ప్రవేశించింది. అయితే ఈవిడ అడిగినటువంటిది ఇంద్రుణ్ణి సంహరించగలిగేటువంటిది అనేటువంటి అడగడంలో, అంటే ఇంకోటి సంహరించేటువంటి వాడు అనేటువంటి అడగడంలోనే ఆ దితి యొక్క లక్షణం ఉంది కదా, అందుకని దైత్య లక్షణం వస్తుంది. అయితే అక్కడ ఇంకొక విశేషం జరిగింది. ఎప్పుడైతే ఈవిడ తపస్సు చేసిందో, ఆ తపస్సు చేసినప్పుడు వాడు చాలా సంవత్సరాలు తపస్సు చేసింది. ఆ దేవతలు వాళ్ళందరూ చూస్తున్నారు, ఈవిడ ఇంత తపస్సు చేసింది. ఆ తపస్సు అంత చేస్తే మరి వాడు పుడితే నిజంగా వాడు పూర్తిగా నిజంగా బయటకు వచ్చాడు అనుకోండి,
అప్పుడు ఏమవుతుంది, ఇంద్రుడిని చంపుతాడు వాడు. అందుకని ఆవిడ అడిగింది, అది ఆ తపస్సు అనేటువంటిది తపస్సు చేస్తుంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉంటారు. ఆ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు వాడు పుడతాడు అని చెప్పాడు ఆయన. సరే, ఇంద్రుడు ఏం చేశాడంటే, ఇంద్రుడికి కూడా ఒక మంచి సంకల్పం కలిగింది. తన పింతల్లే కదా అది దితి. అందుకని ఇంద్రుడు ఏం చేశాడంటే, ఆవిడ ఎప్పుడైతే ఆ గర్భంతో ఉండి తపస్సు చేస్తుందో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి సపర్యలు చేశాడు ఇంద్రుడు. పెంతల్లి గారికి చాలా సపర్యలు చేసి ఆవిడ తపస్సుకు కావాల్సినటువంటివన్నీ ఏర్పాటు చేస్తూ అన్నీ చేస్తూ ఉన్నాడు. అలాగా ఈ 1000 సంవత్సరాల్లో 990 సంవత్సరాలు పూర్తి, ఇంకా 10 సంవత్సరాలు ఉంది. అప్పుడు ఆవిడ చెప్పిందనమాట, నిన్ను చంపేటువంటి పుత్రుణ్ణి కావాలని చెప్పి అడిగి నేను గర్భం ధరించాను. కానీ నువ్వు నాకు చేసిన సపర్యలైనటువంటివి అవన్నీ కూడా ఉన్నాయి. దీనికి నేను చాలా సంతోషపడ్డాను. అందుకని నీకు ఆ పుట్టేటువంటి వాడు నేను చంపడం కాకుండా వాడు పరస్పరం ప్రేమతో అన్నదమ్ములుగా ఉండేట్టుగా నేను చేస్తాను. అప్పుడు మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఆవిడ చెప్పిందనమాట. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ బ్రహ్మకు చెప్పాడు, ఆయన చెప్పాడు కశ్యపుడు, నువ్వు ఈ వ్రతం చేస్తున్నప్పుడు, ఈ తపస్సు చేస్తున్నప్పుడు పొరపాటున కూడా నువ్వు మలినమైనటువంటి పనులు మాత్రం చేయకూడదు, చేస్తే నీకు అనుకున్నటువంటి జరగదని చెప్పాడు. సరే, ఇంకా తపస్సు అయిపోవస్తుంది, సంపూర్ణం అవుతుంది. ఆవిడ ఏం చేసిందంటే, ఓ రోజున కొంచెం మధ్యాహ్నం అయ్యేప్పటికీ ఆవిడకి అనుకోకుండా కొంత మత్తులా వచ్చింది. వచ్చినప్పుడు ఆవిడ తలలా ముందుకు వంగి ఆవిడ కేశాలన్నీ కూడా ఆవిడ తన పాదాల మీద పడ్డాయి. అలా నిద్రావస్థలో ఉంటే దానివల్ల మాలిన్యం అనేటువంటిది వచ్చింది. అప్పుడు ఇంద్రుడు చూసి ఆమె గర్భంలోకి ఈయన కూడా ప్రవేశించాడు ఇంద్రుడు. అంటే దేవతలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు లోపల బయట అంతా ఉంటారు. అందుకని వాళ్ళు ఎలా ప్రవేశిస్తారు అని మనం ఎలా సాధ్యం అవుతుంది ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. ఎందుకంటే ఇదంతా కూడా హయ్యెస్ట్ ప్లేన్లో జరుగుతున్నటువంటిది అనమాట. అని ఇంద్రుడు కూడా ప్రవేశించిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణ రురోధ సుస్వరం రామ తతో దితిరచ్యుత. ఆ లోపల ప్రవేశించి లోపల ఉన్నటువంటి శిశువుని తన యొక్క దీంతో వజ్రంతో ఆయన ముక్కలు చేస్తే వాడు లోపల ఉన్నటువంటి వాడు ఏడుస్తుంటే 7 ముక్కలయ్యాయి. వాడు ఏడుస్తుంటే మా వృధా అన్నట్టు వీడు ఇంద్రుడు, ఏడవద్దు అని అన్నట్టు వాడు. అంటే అప్పుడు దితికి మెళుకు వచ్చి, నాయనా వాడిని సోదరుడు, వాడిని చంపద్దు అని చెప్పేసి అని అడిగితే అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే, నీతో అప్పుడు ఆవిడందనమాట, వాడు నువ్వు ఎలాగో 7 ముక్కలు చేసావు, కానీ 7 ముక్కలైనా వాడిని ప్రాణంతో ఉండాలని చెప్పి నువ్వు చేయి, వాడు నీతో పాటుగా ఉండి ఎప్పుడు కూడా సృష్టిలో పనిచేస్తూ ఉంటాడు అని చెప్పారు. ఆ 7 ముక్కలు ఉన్నటువంటి దాన్ని ఏం చేశారంటే, అప్పుడు ఇంద్రుడు వాడిని నా అపరాధం వల్ల నువ్వు ఈ 7 ముక్కలుగా అయినటువంటిది, అందుకని నేను ఏం పర్వాలేదని చెప్పి ఆ ఖండాలన్నింటినీ కూడా మరుద్గణములుగా మార్చేట. 7 మరుత్తులు అయ్యారట వాళ్ళు. ఆ మరుత్ అనే పేరు ఎందుకు వచ్చింది, మా వృధా అంది కదా అమ్మ, మా వృధా అని అంది కాబట్టి మరుత్ అనేటువంటి పేరు వచ్చింది. ఇది 7 మరుత్తులు, 7 మరుత్తులు అన్నమాట. ఈ 7 మరుత్తులు అనేటువంటిది కూడా చాలా ఒక సింబాలిక్. ఇది అంటే మనకి ఈ స్పందనములు అనేటువంటి వాటికి అధిపతి అయినటువంటి వాడు కదా మరుత్ అంటే మారుతుడు అంటే ఎవరు, వాయువు అన్నమాట. మరుత్తులు అనేటువంటి దానికి సంబంధించినటువంటిది. అందుకని ఈ 7 మరుత్తులుగా వచ్చినటువంటి వాడు ఏంటంటే
ఈ ఏడుగురిలో ఏడుగురు రూపంలో వచ్చాడు. ఈ ఏడుగురిలో ఏం చెప్పాడంటే, మొదటివాడు బ్రహ్మలోకం చరత్తేక, మొదటివాడు బ్రహ్మలోకంలో ఉండేట్టుగా చెప్పాడు. అపరహ ఇంద్రలోకం, రెండోవాడు ఇంద్రలోకంలో చెప్పాడు. దివ్యవాయురితి ఖ్యాత తృతీయోపి మహాయశ, మూడోవాడు మొత్తం విశ్వమంతా ఉండేటువంటి వాయువుగా దివ్యమైనటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్, మిగతా నలుగురు ఉన్నారు, వాళ్ళు నాలుగు దిక్కులా కూడా వాళ్ళు వ్యాపించారు. ఇలాగా సప్త మరుతులైనటువంటి వాళ్ళ యొక్క జననం జరిగింది. వీళ్ళందరూ, ఇది కూడా చాలా అద్భుతమైనటువంటిది అనమాట. అక్కడి నుంచి అవన్నీ చెప్పాడు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? విశ్వామిత్రుడు రాముడికి చెప్తున్నటువంటి కథ అన్నమాట. ఇదంతా కూడా విశ్వామిత్రుడు చెప్తున్నాడు అన్నమాట ఇది. అప్పుడు దితి ఇంద్రుణ్ణి కూడా ఆశీర్వదించింది, మారుతుల్ని ఆశీర్వదించింది, ఈ కొడుకులు ఇద్దరు. ఎందుకంటే ఆవిడ చెప్పిందిగా మీ ఇద్దరు కలిసి పనిచేయాలని. ఎందుకంటే సృష్టిలో అప్పటి నుంచి కూడా ఇంద్రుడితో పాటు దితి కొడుకు అయినప్పటికీ కూడా వాడు ఇంద్రుడితో పాటే ఈ మరుత్తులుగా అప్పటి నుంచి పనిచేస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి ఇక్ష్వాకు ఇప్పుడు ఈయన చెప్తున్నాను అనమాట. ఏమిటంటే రాముడితో చెప్తూ ఉన్నాడు. ఈ కథ అంతా చెప్పిన తర్వాత అప్పుడు వాడు స్వర్గలోకంలో ఇంద్రుడు వాళ్ళందరూ కూడా ఆ లోకానికి పనిచేస్తున్నారు నాయన అని చెప్పి, ఆ ప్రదేశం ఈ ప్రదేశం అయ్యే ఇప్పుడు మనకు ఉన్నటువంటిది. అందుకే నువ్వు ఇలా అడిగావు, నేను చెప్పాను ఇది ఎక్కడైతే జరిగిందో ఈ ప్రదేశం అటువంటిది. అందుకని ఇంద్రుడు తపస్సిద్ధి కోసం ఆ దితికి వాళ్ళ పింతలకి సపర్యలు చేసినటువంటి ప్రదేశం ఇది, అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు అని చెప్పాడు. చెప్పి అప్పుడు ఇంక కథ అక్కడ ఇక్ష్వాకు అనేటువంటి మహారాజు ఆయన ఇక్కడ ఉండేవాడు. ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్ర పరమధార్మికా, ఆ ఇక్ష్వాకుడు అనేటువంటి ఆయన మహారాజు ఆయన. అందుకని మొట్టమొదటి చూసారా వ్యాస మహర్షిని, వ్యాస మహర్షి గారు నారద మహర్షి ఆయన్ని ఈయన మొట్టమొదటి ప్రశ్న వేసినప్పుడు ఏం చెప్పాడు? ఈ కాలంలో ఎవరన్నా ఉన్నారంటే మొట్టమొదటి ఏమన్నాడు? ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైస్తుత అన్నాడు కదా వాల్మీకి మహర్షి అడిగినప్పుడు, వేదవ్యాస నారదులు వారు. అందుకని ఆ ఇక్ష్వాకు అనేటువంటి మహారాజు అంటే రాముని యొక్క వంశంలో పూర్వీకుడు అనమాట. ఆయన కూడా చాలా మహా పెరుగలేనటువంటి వాడు. మనకి భగవద్గీతలో వస్తుంది చూసారా, 4వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనమే ప్రాహ మనురు ఇక్ష్వాకవే బ్రవీత్. అది ఇక్ష్వాకు అనేటువంటిది. ఆ ఇక్ష్వాకు మహారాజు ఉన్నాడు. ఆయన కొడుకు ఉండేవాడు విశాలుడు అని చెప్పి. ఆ విశాలుడు జన్మించినటువంటి చోటు ఇది. అప్పటి నుంచి కూడా ఇది విశాల నగరం, విశాల రాజ్యం. ఈ నగరం పేరు విశాల నగరం అనేటువంటి పేరు వచ్చింది. ఓ రామా అని చెప్పాడు. అక్కడి నుంచి వరసని చెప్తున్నాడు విశ్వామిత్రుడు. ఏమిటంటే విశాలుడు కుమారుడు ఒక ఆయన పుట్టేటవాడు, వాడి పేరు హేమచంద్రుడు. ఆ హేమచంద్రుడు అనేటువంటి ఆయన కొడుకు సుచంద్రుడు అనేటువంటి ఆయన పుట్టేట. ఆ సుచంద్రుడు అనేటువంటి ఆయనకి ధూమ్రాక్షుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ ధూమ్రాక్షుడు కొడుకు అంటే మొత్తం ఆ వంశం చెప్తున్నాను అనమాట. సృంజయుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ సృంజయుడు కొడుకు సహదేవుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ సహదేవుడు కొడుకు కృశాసుడు అని ఒక ఆయన పుట్టాడు, కుశాసుడు. ఆయన కొడుకు సోమదత్తుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ సోమదత్తుడు కొడుకు సుమతి అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ రాజుగా ఉన్నాడయ్యా. ఈ విశాల అనేటువంటి ఈ రాజ్యానికి, ఈ నగరంలోనూ రాజుగా ఉన్నటువంటిది ఆయన. అక్కడికి వచ్చాం మనము ఓ రామా అని చెప్పాడు. ఈ సుమతి అనేటువంటి ఆయన కూడా చాలా మహా సద్గుణాలు కలిగినటువంటి వాడైనా, అందుకని ఆయన దగ్గరికి వచ్చాం మనం అని చెప్పాడు. ఇంతట్లోకే ఆ సుమతి అనేటువంటి రాజుగారికి అక్కడ తెలిసింది విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులు వచ్చారని చెప్పి. వెంటనే తన పరివారంతో ఆయన ఎదురొచ్చి విశ్వామిత్రుల వారికి, రామలక్ష్మణుడికి, వాళ్ళందరికీ సగౌరవంగా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని
పూజించాడు ఆయన చేసినటువంటిది. అలాగా వీళ్ళిద్దరూ కూడా ఆ విశాల రాజుకు చెప్పాడన్నమాట. వీళ్ళిద్దరూ కూడా చాలా మహా గుణసంపన్నులైనటువంటి వాళ్ళు ఈ పిల్లవాళ్ళిద్దరూ కూడాను. అందుకని వీళ్ళ గురించి వర్ణించి చెప్పాడు. దేవ కుమారులాగే ఉంటారు వీళ్ళు, దేవతలు లాంటి వాళ్ళు వీళ్ళు. అందుకని వీళ్ళందరూ కూడా రావడం, అప్పుడు ఆ సుమతి అనేటువంటి ఆయన కూడా విశ్వామిత్రుడు చెప్పినటువంటిది అంతా విని ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. పైగా దశరథుడు కొడుకులు వీళ్ళిద్దరని చెప్పాడు. అందుకని దశరథుడి యొక్క పుత్రులు వీళ్ళిద్దరని చెప్పాడు. ఇంకా సంతోషపడ్డాడు. మా ఇంటికి వచ్చారు, మా రాజ్యానికి, మా నగరానికి వచ్చారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత అప్పుడు అక్కడ ఆతిథ్యం తీసుకుని అక్కడి నుంచి ఆ విశాలుడు, అదే ఆ సుమతి, విశాల నగర రాజు అయినటువంటి సుమతి వీళ్ళందరూ కూడా కలిసి అక్కడి నుంచి బయలుదేరి మిథిలా నగరం దగ్గరికి వచ్చారన్నమాట. అది నేను మనం చెప్పుకున్నాం. ఆ మిథిలా నగరం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మొట్టమొదటి కనిపించినటువంటిది ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమే గౌతమ యొక్క ఆశ్రమం. అక్కడ అహల్యాదేవి అనేటువంటి ఆమె గురించి నిన్న మనం చెప్పుకున్నాం కొంత. ఆ గౌతమ మహర్షి అనేటువంటి ఆయన చాలా, మన గౌతముడు అనేటువంటి ఆయన కూడా ఈ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వీళ్ళ యొక్క దీంట్లో ఉన్నటువంటి మహర్షి. ఆయన కూడా చాలా హయ్యెస్ట్ ప్లేన్ నుంచి వచ్చినటువంటి ఆయన. అప్పుడు ఆ గౌతముడి యొక్క భార్యే ఈవిడ అహల్య అనేటువంటి ఆవిడ. అదే మనం చెప్పుకున్నాం. ఆ అహల్యకి ఒకానొక సందర్భంలో శాపం అనేటువంటిది ఆయనే ఇచ్చాడు గౌతముడు. అంటే అక్కడ ఏం జరిగిందంటే ఇంద్రుడు ఆ అహల్య అనేటువంటి ఆయన్ని మోహించాడని. అప్పుడు ఈ గౌతమ మహర్షి ఆయన తెల్లవారుతోనే బయలుదేరి నదికి వెళ్ళి అనుష్ఠానం చేసుకునేవి వచ్చేటువంటి దానికి ఇంద్రుడు అప్పుడు కోడి వేషంలో కొంచెం ముందుగా అరిచాడు అని. అప్పుడు ఈయన బయటికి ముందే వెళితే అప్పుడు గౌతముడి వేషంలోనే మళ్ళీ ఇంద్రుడు లోపల ప్రవేశించాడని, అందువల్ల అలాగా ఉన్నటువంటి దీని సందర్భంగా నిశ్చేతనంగా ఉండుగాక అని చెప్పి చెప్పాడు గౌతముడు. ఇంద్రుడికేమో నీకు ఒళ్ళంతా కళ్ళు వస్తాయి, అందుకని అప్పటి నుంచి సహస్రాక్షుడు అని చెప్పి చెప్పించాడు అనమాట. అలాగా అప్పటి నుంచి కూడా ఈ రామలక్ష్మణులు వచ్చేంత వరకు ఆవిడ అక్కడే ఉంది కానీ నిశ్చేతనంగా ఉన్నట్టుగా ఉంది తప్ప, అంటే ఆవిడ రాయి అయిపోలే, రాయిలాగా నిశ్చేతనంగా రాయిలాగా యాక్టివిటీ అనేటువంటిది అంటే ఏమీ లేకుండా ఉన్న స్థితిలో ఉండిపోయింది, ఋషిపత్ని అయింది. ఎప్పుడైతే రాముడు వచ్చాడో అప్పుడు రాముడు ఆమెను సంబోధించి ఎప్పుడైతే ఒకసారి పిలిచాడో దాంతో చైతన్యం వచ్చింది ఆవిడ మళ్ళీ. అది అక్కడ జరిగినటువంటిది. అప్పుడు ఇంకా అక్కడి నుంచి మిథిలా నగరంలో ప్రవేశించారు, వీళ్ళు బయలుదేరారు. తతః ప్రాగుత్తరాం గత్వా రామः సౌమిత్రిణా సహ విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటాం పాగమత్. జనకుడు మహారాజుగా ఉన్నటువంటి దానిలోకి ప్రవేశించారు. ఇప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు అనమాట, ఇక్కడ చాలా సద్గుణ సంపన్నుడైనటువంటి మహారాజు ఉన్నాడయ్యా, ఇది విదేహ రాజ్యం, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆయన జనకుడు అనేటువంటి ఆయన ఉన్నారు అక్కడ. ఆయన ఇప్పుడు వాళ్ళ పురోహితుడైనటువంటి శతానందుడు అనేటువంటి ఆయన్ని తీసుకుని మనకి ఎదురు వస్తున్నారు చూడు అని చెప్పాడనమాట. మనం బయలుదేరి తొందరగా వెళదాం ఆయన దగ్గరికి అని చెప్పి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఎదురొచ్చి కుశల ప్రశ్నలు వేశారు. వేసిన తర్వాత తీసుకెళ్ళి ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టారు విశ్వామిత్రుడిని. విశ్వామిత్రుడితో నమస్కారం చేసి జనకుడు అన్నాడు, ఆసనే భగవాన్ ఆస్తాం సహైభిర్మునిపుంగవై, మీతో వచ్చినటువంటి మహర్షులతో కలిసి ఓ మహర్షి
వీళ్ళందరితో కలిసి మీరందరూ కూడా ఈ ఉచితాసనం మీరు కూర్చోవాల్సిందే అని చెప్పి జనకుడు వాళ్ళందరికీ కూడా ఆసనాలు అవి చూపించి అది చెప్పాడనమాట. ఋత్వికులు మంత్రులు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎవరు? రాజుగారి యొక్క మంత్రులు వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడు విశ్వామిత్రుడు చూసి రాజు జనకుడు ఇలా అన్నాడు అనమాట. దృష్ట్వా స నృపతిస్తత్ర విశ్వామిత్రం అథ అబ్రవీత్ అద్య యజ్ఞ సమృద్ధే సఫలా దేవతై కృత. నేను చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో దేవతలు నేను ప్రీతి కోసం చేస్తున్నటువంటి యజ్ఞం సఫలమైనట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి. విశ్వామిత్రుడు లాంటి వారు వస్తే మరి సఫలమైనట్టే కదా అక్కడ. అందుకని మీరు వచ్చారు కాబట్టి ఇక్కడ సఫలమైనటువంటిదిగా నేను చేశాను. ఓ బ్రహ్మర్షి, ఈయన బ్రహ్మర్షి అని పిలుస్తున్నాడు. మనం మధ్యలో విశ్వామిత్రుడు తన కథ చెప్పాడు, మనం చెప్పుకున్నాం. తానే యొక్క కథలో కూడా అంటే అది కూడా మనం షార్ట్గా మనం ముందుకు వచ్చాం. విశ్వామిత్రుల వారు కూడా అంతకుముందు ఒక రాజు, గాధి కొడుకు అని చెప్పుకున్నాం కదా. గాధి కొడుకు అయినటువంటి ఆయన విశ్వామిత్రుడు. ఆ కుశ అయినటువంటి ఆయన వంశంలో పుట్టాడు కాబట్టి కౌశికుడు అని పేరు వచ్చని చెప్పుకున్నాం. ఆయన మహారాజుగా ఉండేవాడు. ఆ ఉన్నప్పుడు అప్పుడు బాగా ఆయన రాజు, తర్వాత రాజర్షి తర్వాత అయ్యాడు. ముందు రాజుగా ఉన్నాడు. ఉన్నప్పుడు వశిష్ఠ మహాముని ఆశ్రమానికి ఒకసారి వెళ్ళాడు. ఆయన పరివారం అందరూ వెళ్ళారు. అందరూ అక్కడ వెళితే ఆ వశిష్ఠ మహాముని వచ్చినటువంటి వాళ్ళందరికీ మహాబ్రహ్మాండమైన ఆతిథ్యం ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు. ఇదేమిటిది? ఒక ఆశ్రమం, ఇది అడవిలో ఉండేటువంటిది ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి ఆయన ఆయన పరివారం ఎంత ఉన్నారు? కొన్ని వేలలో ఉన్నారు. ఇంతమందికి ఇంత బ్రహ్మాండంగా ఇంత ఆతిథ్యం ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు ఆయన అని ఆశ్చర్యపోయి అడిగాడు ఆయన. అంటే ఎలాగంటే నాకు గుర్తొస్తుంటుంది, మా పాకలపాడు గురువు గారిని ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు. అంటే భౌతికంగా అప్పుడు మా చిన్నప్పుడు సంగతి. మాస్టర్ గారికి ఆయనకి చాలా క్లోజ్ కాంటాక్ట్. ఎందుకంటే వాళ్ళ మహానుభావులు ఇద్దరు కూడా అంతే కదా. మరి ఆ పాకలపాడు గురువుగారు ఆశ్రమాలు ఉన్నాయి. చింతపల్లి ఫారెస్ట్లో ఇప్పటికీ ఉన్నాయి ఆశ్రమాలు. ఆ పాకలపాడు గురువుగారు దగ్గరికి ఒకసారి ఆయన మాస్టర్ గారిని పిలిచి, ఆచార్య బాబు గారు, మీ శిష్యులందరూ ఎంతమంది వస్తే అంతమందిని తీసుకుని ఫ్యామిలీస్తో మీరు బయలుదేరి మా ఆశ్రమాన్ని రండి అని ఆహ్వానించారు. అప్పుడు మేమందరం కూడా మమ్మల్ని అందరినీ మాస్టర్ గారు ఒక 50-60 కుటుంబాలు అందరినీ తీసుకుని ఆ చింతపల్లి ఫారెస్ట్లో లంబసింగి దగ్గర ఉన్నటువంటి చోట ఆయన భీమసింగి అనే చోట ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలోకి మమ్మల్ని అందరినీ కూడా ఆశ్రమానికి తీసుకెళ్ళారు. మేమందరం వెళ్ళాం. చాలా అద్భుతమైనటువంటిది మహా అడవి. అంత అడవిలో లోపల అటువంటి ఆశ్రమం అటువంటి చోటు మాస్టర్ గారితో పాటు మేమందరం వెళ్ళాం. వెళితే ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే, వెళ్ళిన వాళ్ళందరికీ కొత్త బట్టలు, కొత్త తువ్వాళ్ళు, కొత్త బట్టలు. ఏమిటిది? సిటీయా? గబాలను వెళ్ళి కొన్ని బట్టలు కొనుక్కొచ్చేసి అందరికీ పెట్టడానికి అలా కుదిరేటువంటిది కాదు. లేదా ఎంతమంది వస్తున్నారని ముందే ఎక్కడి నుంచి బట్టలు తెప్పించేసి ఉంచడమా? అది కాదు. ఎంత ఆశ్చర్యం! పైగా మంచి పంచభక్ష పరమాణాలు పెట్టారు. మొత్తం అప్పుడు ఎంత 5 రోజుల సుమారు ఉన్నాం మేము. రోజు ఒక పెళ్లివారులాగా అన్నమాట. అందరికీ ఉదయం నుంచి కాఫీలు తాగేవాళ్ళు కాఫీలు, టీలు తాగేవాళ్ళు టీలు, పాలు తాగేవాళ్ళు పాలు. తర్వాత అందరికీ అతిథి సత్కారం. నేను ఎలాగా? ఆయనేమో గురువుగారు, ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆయన ఆశ్రమం చిన్న, అదే ఆశ్రమం అంతా చుట్టూ చెట్లు అవి ఉంటే పర్ణశాలలు ఉంటాయి. ఈ పర్ణశాలలు ఉండడం ఏమిటి, ఇందులోకి ఇవన్నీ ఎలా వస్తున్నాయి అని వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది సందేహపడ్డారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఆయన ఏం చేసేవారంటే ఆయన శిష్యుని వాడిని పిలిచేవారే, ఆ లోపలికి వెళ్ళి ఈ బట్టలు పట్టరా అంటే వాడు లోపలికి వెళ్ళి బట్టలు పట్టుకొచ్చేవాడు అనమాట. ఇవి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు లోపలన్నీ స్టాక్ పెట్టి ఉంచారని కావాల్సిన ఆడ తొంగి చూస్తే లోపలేం లేవు అనుకున్నారు. అలా ఆ లోపలన్నీ స్టాక్స్ పెట్టి ఉంచారు కావచ్చు, వాటిలోంచి బీరువాలని తీస్తున్నారు కావచ్చు అనుకుంటున్నారు. ఏమీ ఉండవు, ఆశ్రమం అది. కానీ ఆయన చెప్పినప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి పట్టుకొస్తారు. అది ఋషుల యొక్క శక్తి అంటే అలా ఉంటుంది. మహర్షులైనటువంటి వాళ్ళు పరమగురువుల శక్తి అలా ఉంటుంది. ఇది మేము ప్రత్యక్షంగా చూసాం. పాకలపాడు గురువుగారి యొక్క దీనిలో ఆయన శక్తి మహత్తరమైనటువంటి శక్తి అది. మరి రోజు పంచపక్ష పరమాణాలు మరి ఎక్కడ చేస్తున్నారు? మరి అవన్నీ
ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏం చేస్తారంటే ఆ లోపల వాళ్ళు ఉండేవాళ్ళు తెచ్చేవాళ్ళు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ బియ్యం ఆ పప్పులు ఏమిటో అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమిటో మనకు అర్థమైంది కాదు. ఆయన మాతో కబుర్లు చేస్తూ కూర్చునేవారు. వాళ్ళని పిలిచి చెప్పేవారు, అరే ఇవి పట్టరండి, ఇవి వడ్డించండి అని. ఆయన చెప్పేస్తే ఇలా వడ్డించి తీసుకొచ్చి వడ్డీ చేసేవాళ్ళు అన్నమాట. అలాగ దివ్యమైనటువంటిది. అందుకని ఈ విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే పరివారం అందరితో వెళ్తే అందరికీ బ్రహ్మాండమైన సత్కారంతో పంచపక్ష పురాణాలు సత్కారం ఇవన్నీ చేస్తే అప్పుడు విశ్వామిత్రుడికి ఆశ్చర్యం వేసి ఓ వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి, ఆయన బ్రహ్మర్షి అన్నమాట, ఏమిటిది అంతా కూడా ఆశ్చర్యంగా ఉంది, ఇంతమందికి ఎలా ఇది చేశారు మీరు, ఏమిటంటే ఏవి లేదనైనా నా దగ్గర కామధేను ఉంది, మనకి ఏది అవసరం వచ్చినా సరే ఆమె మనకు అన్నీ సమకూరుస్తుందయ్యా, అదే రహస్యం, అది దేవత సంబంధించినటువంటి గోవు కామధేనువు, అందుకని ఆ కామధేను ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయి. అలాగా అనుకున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆయన ఇంకా రజోగుణంతో కూడినటువంటి దీంట్లో ఉన్నాడు కదా, అప్పుడు ఆయన తన కథ తనే చెప్పాడు. ఆయన అంటే మనం అదంతా పూర్తిగా వివరంగా చెప్పుకోలేదు, కానీ తన కథ తనే చెప్పాడు రాముడికి. అప్పుడు ఈయన కనిపించింది, అదేమిటిది, నేను రాజును కదా ఈ దేశానికి, ఈ కామధేను నా దగ్గర ఉంటే ఇంకా చాలా బ్రహ్మాండమైనటువంటి విధంగా ఉంటుంది. అందుకని ఆయన వశిష్ఠుల వారిని అడిగాడు, మహర్షి ఈ కామధేను మీ దగ్గర ఇక్కడ ఆశ్రమంలో ఎందుకంటే నాకు ఇచ్చేసేయండి, నా దగ్గర నేను రాజ్యంలో పెట్టుకుంటానని. అంటే ఇది దేవతలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారయ్యా, మన సంకల్పం కాదు ఇది, అందుకని ఇది ఇక్కడ ఉండాలా నీ దగ్గర ఉండాలనేటువంటి నువ్వు నేను గారు నిర్ణయించేటువంటిది. అంటే లేదు, ఇది నేను పట్టుకెళ్తాను, నేను తీసుకెళ్తాను అని చెప్పి కొంచెం అక్కడ మొండిగా, తన రాజు కదా చక్రవర్తి కదా దానికి, అందుకని నేను తీసుకెళ్తాను అన్నాడు. అయితే ప్రయత్నం చేయన్నాడు. చేస్తే ఆ కామదేవుని తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే ఆమెలోంచి చాలామంది సైనికులు పుట్టుకుంటూ వచ్చి ఈయన సైనికులందరినీ లేపేశారు. వాళ్ళు ఏమిటి ఆశ్చర్యపోయాడు. కామధేనులోంచి సైనికులు కూడా పుట్టడం ఏమిటి, వాళ్ళ రాజ సైనికులు వీళ్ళందరినీ ఓడించడం ఏమిటి, ఇవన్నీ ఎలా జరిగింది అని చెప్పి ఆయన అడిగాడు. అడిగితే వశిష్ఠ మహర్షి చెప్పాడు, ఆయన రజోగుణం వల్ల వాటి వల్ల అయ్యేటువంటిది కాదు, మనం తపస్సు చేయాలి, ఋషిత్వం అనేటువంటి పొందాలి, సత్వగుణ సంపన్నమైనటువంటి వాడిగా అవ్వాలి, అంతేగాని అలా కుదరదు అని. అప్పుడు ఈయన విశ్వామిత్రుడు తాను నిజానికి క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి ఆయన, వర్ణం ప్రకారం మనం చెప్పుకున్నాం, కులాలు కావు, క్షత్రియ వర్ణానికి సంబంధించిన రాజు, దేశాన్ని పరిపాలించే రాజు. కానీ అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇంకా తను తపస్సు చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇలాగా కాదు, మనం కూడాను వశిష్ఠుడంతటి వాడుగా మనం అవ్వాలి అంటే ముందు ఒక స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్తో ప్రారంభం చేశాడు ఆయన. చేశాడు కానీ మహా పట్టుదల కలిగినటువంటి ఆయన కదా ఆయన. అందుకని ఆయన తపస్సు చేశాడు, బాగా తపస్సు చేశాడు. చేసి చివరికి ఆయన ఏమయ్యాడు, ఋషి అయ్యాడు. రాజే చక్రవర్తి అయినటువంటి ఆయన, రాజే పరిపాలకుడు అయినటువంటి ఋషిగా అయ్యాడు. ఋషి అయ్యాడు, రాజర్షి అయ్యాడు. అప్పుడు కూడా ఇంకా తపస్సు చేసి ఆయన ఏం చేశాడు, అస్త్రాలు దేవతలందరినీ కూడా ప్రసన్నం చేసుకున్నాడు. అంటే అంతకుముందు రాజు కూడా కదా, అస్త్రదేవతలన్నీ అంతా ప్రసన్నం చేసుకున్నాడు. ఆ అస్త్రాలన్నీ కూడా ఆయన యొక్క అధీనంలో ఉన్నాయి. అలాగే ఆ అస్త్రాలకి వికృత రూపమైనటువంటి పిశాచములు అనేటువంటివి కూడా ఆయన వాటిని కూడా చేసుకున్నాడు. అంటే ఇంకా రజోగుణం అనేటువంటిది పూర్తిగా పోలేదు. చేసిన తర్వాత అప్పుడు ఆయన తను వశిష్ఠుడితో సమానంగా స్థాయిలో ఉండాలి అని చేస్తే రాజర్షి దాకా వచ్చాడు అంతే. ఎంతగాని బ్రహ్మర్షి అవ్వడానికి లేదు. అప్పుడు ఆయన మళ్ళీ కోపం వచ్చింది వశిష్ఠుడి మీద. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తన యొక్క అస్త్రాలు పిశాచములు వాటన్నిటిని కూడా వశిష్ఠుడి మీదకి ప్రయోగించాడు. ఆ వశిష్ఠుడి చేతిలో ఒక దండం ఉంది, బ్రహ్మదండం. అవన్నీ కూడా వచ్చి బ్రహ్మదండంలో లీనైపోయి ఫినిష్. అలా వశిష్ఠుడేమి ఆయన భయపడలేదు, కోపించుకోలేదు, ఏమీ లేదు. ఆ దండం అలా పట్టుకుని ఉన్నాడు అంతే, బ్రహ్మదండం. ఆ చేతిలో బ్రహ్మదండంలోకి ఇవన్నీ కూడా వెళ్ళిపోయి అమ్మా ఎంత ఆశ్చర్యపోయాడు. అప్పుడు అనుకున్నాడు అనమాట, బ్రహ్మర్షి కావాలంటే ఇది కాదు పద్ధతి అని మళ్ళీ వెళ్ళి కొన్ని దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అప్పుడు ఆయనలో ఉన్నటువంటి రజోగుణం అంతా కూడా పోయి పూర్తి సత్వగుణం వచ్చి అప్పుడు ఆయన వశిష్ఠుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి ఆయన కూడా వచ్చాడు.
అప్పుడు స్వయంగా అప్పుడు అందరూ కూడా నువ్వు ఇంక నేను బ్రహ్మర్షిగా మేము గుర్తించామయ్యా అంటే మీరు కాదు వశిష్ఠుల వారు ఆయనే నన్ను బ్రహ్మర్షి అనేటువంటిది ఆయన కన్ఫర్మ్ చేయాలి అని చేస్తే అప్పుడు వశిష్ఠుల వారు వచ్చి ఓ విశ్వామిత్ర నువ్వు కూడా ఇప్పుడు నాతో సమానమైనటువంటి వాడివి నువ్వు బ్రహ్మర్షివి అని వశిష్ఠుల వారు చెప్పారన్నమాట. అలా తపస్సు చేశాడు ఆయన విశ్వామిత్రుడు. ఆ ముందు మొట్టమొదటి తపస్సు చేయడం అనేటువంటి ప్రారంభించి తీవ్రమైనటువంటి తపస్సు చేసినప్పుడే ఆ ఇంద్రాది దేవతలు మేనకను పంపించారు. అదంతా ముందు జరిగినటువంటిది. ఇంకా తర్వాత ఈ తపస్సు చేసి వశిష్ఠుల వారితో సమానమైనటువంటి స్థితికి వచ్చినటువంటి ఎప్పుడు అప్పుడు ఇంక ఏ అడ్డంకు లేకుండా ఆయన బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అది ఆయన చేసినటువంటిది. రాజు అయినటువంటి వాడు రాజర్షి అయి అక్కడి నుంచి ఇంకా మహాతపస్సు చేసి సత్వగుణంతో చేసినటువంటి తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. చూసారా, అది విశ్వామిత్రుడు. అందుకనే ఆయన అంతటి సృష్టికి సృష్టి చేయగలిగినటువంటి వాడు. పైగా గాయత్రి మంత్రాన్ని లోకానికి అందరికీ కూడా ఆ మంత్రంగా తీసుకొచ్చి ఉపాసనా మంత్రంగా ఇచ్చినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు. అందుకని విశ్వామిత్ర ఋషి. మన గాయత్రి మంత్రాన్ని ముందు చేసుకునేప్పుడు మనం మొట్టమొదటి నిండు సంకల్పంలో సాంఖ్యాయనుడు అయినటువంటి ఆయన దగ్గర నుంచి వచ్చి సాంఖ్యాయనం ముందు చెప్పుకుంటాం, మళ్ళీ విశ్వామిత్ర ఋషి అని చెప్పుకుంటాం. అందుకని విశ్వామిత్రుడు ఆ మంత్రాన్ని దర్శించి గాయత్రిని మంత్రంగా అందరూ చేసుకోవడానికి వీలుగా ఇచ్చినటువంటి ఆయన విశ్వామిత్రుడు. అంతటి మహానుభావుడు అనమాట ఆయన. ఇదంతా కూడా తన కథ అంతా కూడా చెప్పాడు ఆయన రాముడికి. ఇక్కడ తమాషా ఏంటంటే మహానుభావులైనటువంటి వాళ్ళు, లోకోత్తరులైనటువంటి వాళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారో ఏం పొరపాటు చేశారో అవి కూడా చెప్పారు. అందుకని లోకోత్తరులు వాళ్ళు. అంతేకాని నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని చేశాను, నేను అచీవ్మెంట్స్ అని చెప్పడమే కాదు, ఆ ముందు తను చేసినటువంటి వశిష్ఠుడి అని తను చేసినటువంటి అపచారాలను కూడా నేను చేశానని చెప్పాడు విశ్వామిత్రుడు. అవన్నీ కూడా చెప్పాడు. అందుకని అలాగా ఆ విశ్వామిత్రుల వారు అంతటి బ్రహ్మర్షి అయినటువంటి ఆయన ఇక్కడికి వచ్చారు. అందుకని ఓ బ్రహ్మర్షి ఈయన అంటున్నాడు జనక మహారాజు, బ్రహ్మర్షే ద్వాదశాహం తు దీక్షాం ఆహుర్ మనీషిణ తతో భాగార్ధినో దేవాన్ ద్రష్టమర్హసి కౌశిక. అందుకని ఈ దీక్ష అనేటువంటిది, ఈ యజ్ఞం అనేటువంటిది చేస్తున్నాను. ఈ చిత్వా మునిశార్దూలం ప్రహృష్టవదనస్తదా పురస్తం పరిపప్రత్య ప్రాంజలి ఋషయో ప్రేయతో నృప. రాజుగారైనటువంటి ఈ జనక మహారాజు అంటే క్షీరధ్వజ మహారాజు అనమాట. ఆయన చాలా సంతోషించి అప్పుడు అడుగుతున్నాడు, ఈ కుమారులిద్దరిని తీసుకొచ్చారు మీరు కూడాను, వీళ్ళని చూస్తే ఎంత అత్యద్భుతంగా ఉన్నారండి. ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ. ఈ కుమారులిద్దరు కూడా చూస్తే దేవతల లాంటి పరాక్రమం కలిగినటువంటి అని తెలిసిపోతూనే ఉందన్నాడు జనక మహారాజు. మొట్టమొదటి అప్పుడే చూసింది ఆయన విశ్వామిత్రుడితో కూడా. గజతుల్య గతి వీరౌ శార్దూల వృషభోపమౌ. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? శార్దూలంలాగా పులిలాగా వృషభంలాగా ఉన్నారు. గజతుల్యంగా నడుస్తుంటే ఏనుగు నడకలా ఉంది. పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతోణీరధర ధనుద్ధరౌ అశ్వినౌ ఇవ రూపేణ సముపస్థిత యౌవనౌ. ఇద్దరు కూడా అశ్విని దేవతల్లా ఉన్నారయ్యా వాళ్ళిద్దరు కూడాను. ఎవరంటున్నాడు? జనక మహారాజు వర్ణిస్తున్నాడు. మొట్టమొదటి చూడగానే విశ్వామిత్రుల వారితో అంటున్నాడు, మీతో కూడా వచ్చినటువంటి పిల్లలు ఇలా కనబడుతున్నారు వీళ్ళు. ఎదురుచ్చేవ గాం ప్రాప్తౌ దేవలోకం ఇవ ఆమరౌ కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కశ్యవా మునే. లేదా దేవలోకం నుంచి వీళ్ళు వచ్చినటువంటి దేవతల వీడి రూపంలో వచ్చినటువంటి వాళ్ళు ఈ యజ్ఞాని కోసం ఈ యజ్ఞాన్ని మీతో పాటు వచ్చారంటే చాలా వాళ్ళ పాదాలకు పెట్టారంటే చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకు ఎలా వచ్చారు వీళ్ళు, ఏమిటి సంగతి? వరాయుధ ధరౌ వీరౌ కశ్య పుత్రౌ మహామునే. ఎవరు కొడుకులండి వీళ్ళు? చూస్తే చాలా అద్భుతమైనటువంటి మహావీరుల్లా ఉన్నారు. ఎంత 15 ఏళ్ళు వాళ్ళిద్దరు. భూషయంత విమం దేశం చంద్రసూర్య అంబరం. ఈ ప్రదేశానికి మా రాజ్యానికి వీళ్ళు వచ్చారంటే సూర్యుడు చంద్రుడిలా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. సూర్యచంద్రులు వచ్చారా అన్నట్టుగా ఉన్నారు వీళ్ళు. పరస్పరస్య సదృశౌ ప్రమాణ ఇంగిత చేష్టితై. వాళ్ళ యొక్క చేష్టలు వాళ్ళ ప్రమాణం అంతా కూడా ఒకళ్ళకొకళ్ళు సదృశంగా ఉన్నారు.
సమానంగా ఉన్నారు, సదృశ్యంగా ఉన్నారు. కాక పక్షధరో వీరో శ్రోతుమిచ్చామి తత్వతః. వీళ్ళెవరో తెలుసుకోవాలని చెప్పి నాకు చాలా కుతూహలంగా ఉంది. ఓ బ్రహ్మర్షి, ఓ విశ్వామిత్ర మహర్షి, నాకు తెలియజేయవలసింది, నాకు చాలా ఆనందంగా ఉంది చూస్తే అని చెప్పి అన్నాడు జనక మహారాజు. మొట్టమొదట రామలక్ష్మణుని చూడంగానే అన్నటువంటి మాటలు అన్నమాట. అప్పుడు ఆయన చెప్పాడు, ఓ జనక మహారాజా, వీళ్ళిద్దరు కూడా దశరథ కుమారులు, దశరథుని యొక్క కుమారులు వీళ్ళిద్దరు కూడాను. సిద్ధాశ్రమంలో, నా ఆశ్రమంలో రాక్షసులు అయినటువంటి వాళ్ళు నేను చేస్తున్నటువంటి యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తూ ఉంటే వీళ్ళిద్దరు కూడా అక్కడికి నాతో పాటు వచ్చి ఆ రాక్షసుని సంహరించి నా యజ్ఞం అవిఘ్నంగా జరిగేట్టుగా వీళ్ళిద్దరూ చేశారయ్యా. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము బయలుదేరి వచ్చాం. ఈ విశాల నగరం ఇవన్నీ కూడా తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత అహల్య దర్శనం అయింది. అహల్యా దర్శనం చేయవ గౌతమైన సమాగమం. అహల్యను దర్శించడం, అహల్య గౌతములు మళ్ళీ యథాప్రకారంగా ఉండడం ఇవన్నీ కూడా చూసాం. మహాధనుషి జిజ్ఞాస అంకర్తుం ఆగమనం తథా. నీ దగ్గర ఏదో మహాధనుస్సు ఉంది, శివధనుస్సు, నీకు మహాధనుస్సు ఉందని చెప్పి తెలిసింది. అది చూద్దామని జిజ్ఞాస వల్ల నేను రావడం జరిగింది. ఏదో సర్వం మహాతేజ జనకాయ మహాత్మనే నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహాముని. అందువల్ల నీ దగ్గర ఉన్నటువంటి ధనుస్సు ఏమిటి, దాని సంగతి ఏమిటి, విశేషం ఏమిటి అని చెప్పి చూద్దామని అనిపించిందయ్యా. అందుకని వచ్చాను, నాతో పాటు ఈ కుమారులు కూడా వచ్చారు, దశరథ కుమారులు అయినటువంటి వీళ్ళిద్దరూ వచ్చారు, అది సంగతి అని చెప్పి చెప్పాడనమాట. అప్పుడు గౌతముడు, అహల్య గౌతముల పుత్రుడైనటువంటి శతానందుడు, ఆయనే జనక మహారాజు దగ్గర పురోహితుడైన. అందుకని ఆయన శతానందుడు అన్నాడనమాట, రాఘవ సందర్శనాదేవ పరం విస్మయమాగత. రావణ్ణి చూసేప్పటికే శతానందుడికి చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. చాలా ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలిగింది రావణ్ణి చూడంగానే శతానందుడికి. వాళ్ళందరూ మొట్టమొదటిసారి చూడడం. ఏతో నిషణ్ణో సంప్రేక్ష్య రసానందో నృపాత్మజౌ సుఖాసీనో మునిశ్రేష్టం విశ్వామిత్రం ఇదమబ్రవీత్. అప్పుడు శతానందుడు విశ్వామిత్రుల వారితో అంటున్నాడు అన్నమాట. వీళ్ళని చూసి ఆశ్చర్యపోయి ఆనందపడి, అపితే మునిశార్దూల మమ మాతా యశస్విని దర్శిత రాజపుత్రాయ తపోదీర్ఘముపాగత అపి రామే మహాతేజ మమ మాతా యశస్విని వన్యైరుపహరాత్ పూజార్హే సర్వదేహినాం అపి రామాయ కథితం యత్ వృత్తం తత్ పురాతనం మమ మాతుర్మహాతేజో దేవేన దురనుష్ఠితం. మా తల్లిగారు ఈ రాముడు రావడం వల్ల రాముని దర్శనం చేసుకుని ఆవిడ ఎంతో ఆనందపడిన తర్వాత ఆవిడ తన సహజమైనటువంటి స్వరూపాన్ని మళ్ళీ పొందింది. అపి కౌశిక భద్రంతే గురుణా మమ సంగత మమ మాతా మునిశ్రేష్ఠ రాఘవ సందర్శనాదిత. నా తల్లి ఈ రాముడి యొక్క సందర్శనం అనేటువంటి దానివల్ల ఎంతటి దివ్యమైనటువంటిది పొందిందో నాకు ఇప్పుడు తెలుస్తోంది అని. ఇహాగతైన రామేణ పూజితైన అభివాదిత తత్. అందుకని అక్కడి నుంచి ఇలా వచ్చి మా అమ్మగారిని, మా తల్లిదండ్రులు వాళ్ళ దర్శనం ఇచ్చి ఇక్కడికి వచ్చినటువంటి ఈ రాముడు తర్వాత మీ అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను అని శతానందుడు అన్నప్పుడు అని చెప్పి విశ్వామిత్రుడుతో అన్నాడనమాట. అక్కడి నుంచి విశ్వామిత్రుడు ఆయన ఏం చెప్తాడో, జనక మహారాజుతో ఏమంటాడో అది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.